నేను మనస్ఫూర్తిగానే పూజ పూర్తి చేశాను. ఆ విషయం మీకు ఇప్పుడు నిరూపిస్తాను. లాస్య, వద్దు, నన్నెవరూ ఆపద్దు. దీపం మీద చేయి పెట్టి తులసి చెట్టు ముందు నిలబడి చెప్తున్నాను. నేను ఒంటరి దాన్నని భావించి ఆ పూజ పూర్తి చేశాను. లాస్య, చైతీయమ్మ, పంతులు గారు పరిహారం ఉంది అని చెప్తున్నారు. అంతేకాదు, ఈ అమ్మాయి మీద నాకు నమ్మకం ఉంది. ఈ అమ్మాయికి ఈ ఇంటి కోడలయ్యే అర్హత ఉంది. లాస్య, నువ్వు వెళ్ళమ్మా. నువ్వు వెళ్ళి ఆ దీపాన్ని దేవుడి గుడిలో పెట్టు. ఎవరేమంటారో నేను చూస్తాను. వెళ్ళమ్మా, వెళ్ళు. ఇంకా ఎక్కడెందుకు ఉత్సవ విగ్రహాలాగా పద పద. క్షమించండి అమ్మా. ఆనందరావు గారు, క్షమించండి. అంత మాట అనకండి. ఎవరి ఆచారాలు వాళ్ళవి. అయినా మా వాళ్ళకు కూడా కొంచెం బుద్ధి ఉండాలి. సారీ అక్క, ఇలా జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు. లాసే ఒంటరిగా ఉంది కదా అని హెల్ప్ చేద్దామని వెళ్ళాను. అంతా కరెక్ట్గానే చేశాను. లాస్ట్లోనే ఆ పూజారి చూశాడు. అసలు నువ్వు గుడికి వెళ్తానని నాతో చెప్పావా? నేను చూసుకుంటానంటే అర్థం అదే కదా. తప్పు చేశావు. వాళ్ళంతా క్లియర్గా వెళ్ళకూడదని చెప్పాక కూడా. అక్క, నేను ఈ ఊరి మనిషిని కాదు, ఈ ఇంటి మనిషిని కూడా కాదు. అందుకే ఆ నియమం నాకు వర్తించదు అనుకున్నాను. నువ్వు అనుకుంటే సరిపోతుందా? కొంచెం కూడా బాధ్యత లేకుండా ప్రవర్తించావు. బాధ్యత లేకుండా ప్రవర్తించింది నువ్వు. వాళ్ళ నియమం గురించి చెప్పిన తర్వాత కూడా చైత్రను నువ్వు తోడుగా పంపావు. కష్టమైనా నష్టమైనా లాస్యని ఒంటరిగా పంపించాలని అందరం నిర్ణయించిన తర్వాతే కదా లాస్యని పంపించాం. దానికి నువ్వు తోడయ్యావు. మళ్ళీ ఇలాంటి పొరపాటు చేసావు. పోనీ ఆ చైత్రను తోడుగా పంపిస్తున్నావని మాతో అయినా చెప్పావా? ఇందులో తప్పంతా నాది. అంటే నన్నేమైనా అనండి, అంతేకాని అక్కనేమనొద్దు. ఆచరణ నీదే అయినా ఐడియా ఈవిడి గారిదేగా.
వాళ్ళు మంచివాళ్ళు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఈ పాటికి పెళ్లి పెటాకులైపోయేది. అత్తయ్య మాటి మాటికి ఆ మాట అంటారేంటి? మనం వచ్చింది ఈ పెళ్లి జరిపించడానికి. మా అమ్మన్న దాంట్లో తప్పే ఉంది. లాస్ట్ టైం బాగుంది కాబట్టి సరిపోయింది, లేకుంటే వాళ్ళన్నట్టే జరుగుండేది. నువ్వన్నిటికీ ఆవిడ్ని సపోర్ట్ చేస్తావేంటి? ఇప్పుడు నేనేమన్నాను? ఇంకేమనాలి? అది మా గురించి మీరు గొడవ పడకండి. బాగుందక్క, చాలా బాగుంది. వాళ్ళు గొడవ పడ్డం నీకు ఇష్టం లేదు, కానీ మా అత్తవారింట్లో వాళ్ళ చేత నేను మాటలు పడ్డం మాత్రం నీకు చాలా ఇష్టం. లాస్యా, అలా అనకే. ఇంకా ఏమనాలి? ఈ పెళ్లి ఇక్కడి వరకు వచ్చిందంటే దానికి కారణం నువ్వే, నేను కాదన్ను. కానీ పెళ్ళాగిపోవడానికి మాత్రం కారణం నువ్వు కాకూడదక్కా. నీ సొంత చెల్లి ఒక మాట అంటేనే నీకంత బాధగా ఉంటే, అంతమంది ముందు మేము ఇన్ని మాటలు పడ్డాము, నువ్వు విన్నావుగా. తర్వాత ఏం జరిగినా వాళ్ళు మనల్ని క్షమించరు. ఎవరికి వాళ్ళు నిర్ణయాలు తీసుకోకుండా అందరం ఒకే మాట మీద ఉందాం. అయిపోయిందా? ఇంకేమైనా ఉందా? ఏ అది ఇప్పుడు ఏం తప్పు చేసిందని అందరూ మాటలు తూటాలతో పొడుస్తున్నారు? అవునండి, వాళ్ళేదో ఆవేశపడితే మీరైనా అర్థం చేసుకోరా? ఒంటరిగా వెళ్తే తన చెల్లికి ఏమన్నా అవుతుందేమన్న భయంతో ఏ ప్రమాదం జరగకుండా ముందు జాగ్రత్త తీసుకుంది. అది తప్ప? ఒకరోజు మనమే లాస్య తప్పు చేసిందని చెప్పమన్నాం, భూమి చెప్పలేదని తన్ని నిందించాం. చివరికి భూమి తీసుకున్న నిర్ణయమే ఈ పెళ్లికి పునాదైంది. ఆ విషయం మీరంతా మర్చిపోయారా? భూమి నా కూతురని నేనేం వెనకేసుకురావడం లేదు, తప్పు చేయదన్న నమ్మకంతోనే చెప్తున్నాను. అరే, ఈ భూదేవి కూడా కొంతవరకే భరిస్తుంది, కానీ మన భూమి చివరి వరకు భరిస్తుంది, అన్నీ భరిస్తుంది. అలాంటి దానికోసం కొంచెం బాధను భరించలేరా? నువ్వు రామ్మా. సారీ అక్క, అమ్మ మాట్లాడబట్టే సరిపోయింది, లేదంటే తుఫాన్ వచ్చుండేది. అయినా నువ్వేంటాది ఇంకో పొరపాటు జరగదని అంత గ్యారంటీగా చెప్తున్నావు? అప్పుడున్న పరిస్థితుల్లో కనీసం ఆ మాట చెప్పబట్టే వాళ్ళకు కొంచెం రిలీఫ్ వచ్చింది.
ఏంటి అలా చూస్తున్నారు? నేను భూమక్క చెప్పబట్టే అలా చేశాను. వదిన టెంపుల్కి వెళ్ళమని చెప్పిందా? చెప్పిందని ఆ పిల్ల చెప్తోంది కదా. అసలేం చెప్పకపోయి ఉంటే అంత గొడవ జరుగుండేది కాదు కదా. నేను టెంపుల్కి వెళ్ళకపోయి ఉంటే చాలా ప్రమాదం జరిగిపోయి ఉండేది. ఏం జరిగేది? సునామీ వచ్చి గుడి మునిగిపోయేదా? భూకంపం వచ్చి గుడి భూస్థాపితం అయిపోయేదా? లాస్య చనిపోయి ఉండేది. గుళ్ళో ఎవరో లాస్యని అటాక్ చేయబోయారు. అక్కడ నేను ఉండబట్టే సేవ్ చేశాను. ఆ విషయం అందరి ముందు ఎందుకు చెప్పలేదు? ఎలా చెప్పను? చెప్పినా ఎవరైనా నమ్ముతారా? వాళ్ళు సరే, ఈ ఇంట్లో వాళ్ళు నమ్ముతారు కదా. నమ్మి తట్టుకోగలరా? అందుకే మీకు చెప్తున్నాను. అంటే ఇప్పుడు మా అల్లుడు గారిని ఫైటింగులు చేసి ప్రాణాల మీదకి తెచ్చుకోవాలా? అత్తయ్య, మీరు కాసేపు కామ్గా ఉండండి. అసలు లాస్యం చంపాల్సిన అవసరం ఎవరికుంది? ఇంకా అర్థం కాలేదా? ఆ ఇంట్లో ఈ పెళ్లి చాలా మందికి ఇష్టం లేదు. అందుకే లాస్యని తప్పించాలని చూస్తున్నారు. అమ్మడు, ఈ బట్టలు సర్దవే, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. మీరు వెళ్ళిపోతే ఎలా? ఇక్కడుండి భూమక్క వాళ్ళకి విషయం చెప్పాలి కదా. ఈ పెళ్లిని ఆపించాలి. అవును, ఈ పెళ్లి జరిగితే లాస్యకి ప్రమాదమే. ఈ విషయాన్ని వాళ్ళకి ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. మోహన్ రావు గారితో మాట్లాడితే సరిపోతుంది కదా. ఆ, బయట వినాల్సిన వాళ్ళు విన్నారు. అది చాలు. అంటే ఏంటి మీ ఉద్దేశం? ఒక అమ్మాయిని కోడలుగా చేసుకుంటానని మాటిచ్చి ఇప్పుడు ఆ మాట తప్పలేక ఆ అమ్మాయిని చంపేసేలా కనిపిస్తున్నానా? మీరని కాదు. అంటే మా వాళ్ళ మాట కరుగ్గా ఉంటుంది కానీ మనసు కరుగ్ కాదండి. మధ్యలో ఎంటర్ అయినందుకు క్షమించండి. ఇద్దరూ కావాల్సిన వాళ్ళే కాబట్టి తప్పడం లేదు. ముసుగులో గుద్దులాట్లేందుకు చెప్పండి. కష్టమో నష్టమో డైరెక్ట్గా మాట్లాడుకుందాం. ఏంటో చెప్పండి. ఏమీ లేదు. మా పిల్ల మీద అటాక్ జరిగిందంటే అది ఖచ్చితంగా మీ వాళ్లే చేసుంటారు. ఆ అవసరం మీకు మాత్రమే ఉంది. మా ఉద్దేశం అది కాదు. ఇలా జరిగిందని చెప్పాలనుకున్నాం అంతే. మీరు ఊరుకోండి. మనసులో భయంతో అక్షంతలు వేస్తామా? ఇలా పెళ్లి చేసి వెళ్ళిపోతాం. రేపు లాస్యకి ఏమైనా జరిగితే ఎవరిది బాధ్యత? అదేంటి అన్నయ్య గారు, పరిష్కారం కోసం మేమొస్తే ఇంకేదో జరిగేలా ఉంది. చూడండి, స్వతహాగా మీరు మంచివాళ్ళు కాబట్టి నేరుగా మాట్లాడుతున్నారు. మీ మనసులో భయం అదేగా? చూడండి, స్వతహాగా మీరు మంచివాళ్ళు కాబట్టి నేరుగా మాట్లాడుతున్నారు. మీ మనసులో భయం అదేగా? వియ్యంకుడి మీదే నిందేస్తే ఏమవుతుందోనని ఫ్రీగా మాట్లాడటం లేదు. ఆయన చెప్పిన అనుమానం మీకు ఉందా? అంటే అది మీరుండండి. వాళ్ళ తరఫున నేను చెప్తున్నాను కదా. మా అనుమానము భయము అదేనండి. ఇప్పుడు ఏం చెప్తారో చెప్పండి.
చూడండి, ఎవరు చేసినా ఎందుకు చేసినా ఇది మా ఊర్లో జరిగింది. మా ఇంటికి కాబోయే కోడల విషయంలో జరిగింది. ఇక మీదట లాస్యకి ఏం కాకుండా నేను చూసుకుంటాను. ఇక్కడి దాకా వచ్చిన పెళ్లి ఎవరి వల్ల ఆగినా నా ఇంటి పరువు పోతుంది. అది జరగకూడదు. మీరు ధైర్యంగా ఉండండి. థ్యాంక్స్ దేవరాజ్. ఈ సమస్య ఎటు పోతుందో అనుకున్నాం, సులువుగా పరిష్కరించాం. వస్తాం బావగారు. మంచిదమ్మా. వస్తాం. అంత అనుమానిస్తే చీ పెళ్లి వద్దు అంటాడనుకుంటే వీడేంటి అభయం ఇచ్చాడు? ఇలాంటి చిన్న చిన్నవి కాదు, పెద్దది జరగాలి. చాలా పెద్ద ఇన్సిడెంట్. దాంతో పెళ్లి కాదు, గుండెలాగిపోవాలి. నమస్కారం అమ్మా. నమస్కారం. శాంతి, శాంతి, హర్ష. నమస్కారం. నమస్కారం అమ్మా. నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం. ఏటి అందరూ అట్టా ఉన్నారు? ఈ పెళ్లి ఇట్టం లేంది మా శకుంతల అక్క కానీ మాకు కాదు. ఆడపిల్ల పెళ్ళంటే 1,00,000 ఇబ్బందులుంటాయి. దానికే పెళ్ళిష్టం లేదనుకుంటే ఎట్లా? అవును, అప్పట్లో మా పెళ్లిళ్ళు కూడా అలాగే జరిగాయి. ఇల్లంతా ఎంత సంతోషంగా ఉండేదో. ఆ మాకు అలాగే జరిగాయి పెళ్ళిళ్ళు. అప్పుడు జరిగిన పెళ్లిల గురించి గుర్తు చేసుకోవడం కన్నా ఇప్పుడు జరగబోయే పెళ్లికి ఏర్పాటు చేసుకోవడం మంచిదేమో. ప్రధానం చీర ఇవ్వడానికి వచ్చాం. అమ్మాయిని పిలుస్తారా? కూసో పిల్ల, పెతానం చీర ఇవ్వడానికి వచ్చాము. కూసో.